వైసీ గారు అంటే ఆనాడు స్టేట్ యూత్ కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు యాక్చువల్ పేరు. కానీ ఆనాడు స్టేట్ యూత్ కోఆర్డినేటర్ కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో వైసీ అనేది ఫేమస్ అయింది. ఒరిస్సా లాతూర్ భూకంపం వస్తే స్వామివారి ఆదేశం మరి టెలిగ్రామ్ రాగానే అక్కడి నుంచి అక్కడికే ఆ యూత్ని తీసుకొని వెళ్ళి లాతూర్ భూకంపం సేవ చేసిన మన వై శ్రీనివాస్ గారు. బెంగళూరు నుంచి ఖమ్మం రావడం మన రిక్వెస్ట్ మేరకు మనతో అనుబంధం, స్వామి మనకున్న ప్రేమ, ఖమ్మం జిల్లా పట్ల మనకున్న అనుబంధం. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి పాదపద్మాలకి నమస్కరిస్తూ విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ మనసారా సాయిరామ్. ఖమ్మం జిల్లాకి రావడం అంటేనే మాకు ద్విగుణీకృతమైన ఉత్సాహం ఉంటుంది. అందుకని రాత్రైనా పగలైనా హైదరాబాద్కి దగ్గరే కనుక వచ్చేస్తూ ఉంటాం. ఈవేళ ఈ కొత్త మందిరం చూద్దామని, ఇక్కడ ఈ మందిరాన్ని చూస్తే చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ ఎన్ని రకాల కార్యక్రమాలు చేయొచ్చు అని మా ప్రయత్నం కూడా ఎప్పుడు సాధ్యమైనంత వరకు స్వామి విషయాలు, వారు చెప్పినవి, ఇప్పుడు భగవంతుడి స్వామి సమక్షంలో నేర్చుకున్న ఆ ముత్యాలు ఏమంటారు, జెమ్స్ ఆఫ్ విజ్డమ్ ఏమంటే, అవి తెలుసుకుని, అవి నేర్చుకుని, అవి మనం ఆస్వాదించడంలో అదొక రకమైన అనుభూతి ఉంటుంది. ఈవేళ అంటే ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే, అమ్మో నిజంగా మనం ఎంతో కేర్ఫుల్గా ఉండాలి, అసలు మనం సాధన ఎంత చేస్తున్నామా ఇవన్నీ భయం వస్తుంది నాకైతే నిజానికి చెప్పాలంటే. అందుకనే ఫ్రాన్స్లో ఒక స్వామి చెప్పారు ఈ కథ. ఏంటంటే వరల్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది అన్నమాట, వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. స్వామి ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఫ్రెంచ్ లేడీ, ఫ్రాన్స్కి చెందిన ఒక వనిత, ఆవిడ అర్ధరాత్రి బాగా చీకటి పడిపోయాక, రాత్రి 10ంటికి 11ంటికి బాగా చలిగా ఉంటుంది కదా ఫ్రాన్స్లో. సో ఆవిడ ఏం చేస్తుందంటే, కొంతమందిని చూసి, ఎవరికి కనపడకుండా ఎవరైనా ఉన్నారా అని చూసి, ఎవరు లేని సమయంలో గబాలన దుప్పళ్ళు కప్పేసి పరిగెత్తుకుని ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆవిడ. స్వామి చెప్పారు ఈ కదా, ఆ దుప్పటి కప్పేసి పరిగెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరో ఇది అబ్జర్వ్ చేస్తారు, ఈవిడ ఏంటి ఇట్లా, ఆవిడ అంత మంచి పని చేస్తుంది, అలా పరిగెట్టుకుంటూ ఎవరికి కనపడకుండా అలాగా దుప్పళ్ళు బెడ్షీట్స్ కప్పి వెళ్ళిపోతుంది ఎందుకు అని ఒకరోజు ఆవిడని అడుగుతారన్నమాట. ఏంటమ్మా నువ్వు చేస్తుంది చాలా మంచి పని కదా, నువ్వు ఎందుకు అలాగా ఎవరికి కనపడకుండా అలాగా పారిపోయి వెళ్ళిపోతున్నావు అంటే, ఆవిడ అంటుందన్నమాట, నాకు అసలు చాలా సిగ్గుగా ఉంది, నేనేమో ఎంతో కంఫర్టబుల్గా ఉన్నాను, అక్కడేమో రోడ్డు మీద తిండి తిప్పలు లేకుండా చలిలో పడుకుని ఉంటున్నారు, నేనేమో ఎంతో చేయగలను కానీ ఏమీ చేయలేకపోతున్నాను, ఈ చాలా చిన్న సాయం చేస్తున్నానని నాకు చాలా సిగ్గుగా ఉంది, అందుకని నేను ఎవరు కనపడిన టైంలో వచ్చి నాకు చేతనైనంత చేసి నేను వెళ్ళిపోతున్నాను అంటుందన్నమాట. ఇది స్వామి చెప్పారు ఈ కథ. సో మనం జనరల్గా ఏంటంటే, మన సమాజంలో ఏమైనా మంచి పనులు చేద్దాం అంటే ఫస్ట్ వచ్చేది అహంకారం. ఏమండి, ఫస్ట్ స్వామి చెప్పేవాళ్ళు అనమాట. అంటే అహంకారం రావడానికి మేము చాలా చిన్నపిల్లలు ఒకసారి ఇలాగే సైకిల్స్ మీద సైకిల్ యాత్రలో హైదరాబాద్ నుండి బెంగళూరు దాకా స్వామి నామం చేసుకుంటూ సైకిల్స్ మీద ఒక 6-7 సంవత్సరాలు వెళ్ళాం. సో స్వామి ఎంకరేజ్ చేశారు బాగా. సో 6 సంవత్సరాలు 700 కిలోమీటర్లు ప్రతి పెడలు ఓం శ్రీ సాయి రామ్, ఓం శ్రీ సాయి రామ్ అని స్వామి పెడల్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం బెంగళూరు దాకా. అయితే స్వామి మాకు తెలియని విషయం ఏంటంటే, స్వామికి టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళం, స్వామి ఇలాగా కర్నూలు దాకా వచ్చేసాం, స్వామి అనంతపురం దాకా వచ్చాం. ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ అవి ఏం లేవు, 90s, ఎర్లీ 90s. సో స్వామికి టెలిగ్రామ్ పెట్టేవాళ్ళం, స్వామి మీ దయ వల్ల కర్నూలు వచ్చేసాం 50 మంది, మీ దయ వల్ల మేము అనంతపురం వచ్చామని. మాకు తెలియని విషయం ఏంటంటే, మేము బెంగళూరు వెళ్ళిపోయేవాళ్ళం, స్వామి బృందావనంలో ఉంటే బృందావనం, పుట్టపర్తిలో ఉంటే పుట్టపర్తి వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళేటప్పటికి ఎలా ఉండేదంటే, రోడ్డుకి ఇరువైపులా వందలాది మంది భక్తులు మా 50 మంది కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. మాకు అర్థమయ్యేది కాదు, ఏంటి వీళ్ళందరికీ ఎవరు చెప్పారు, అసలు ఏదో ఒలింపిక్స్లో
ఫైనల్ రోప్ దగ్గర ఇలాగా పరిగెట్టుకుంటూ దాటుతారు కదా, అలాంటి ఫీలింగ్ వచ్చేది మాకు. సో ఆ సైకిల్స్ మీద మేము అక్కడ చేరుకునేటప్పటికి ఆఖరి రోజు 140 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాళ్ళం. ఏమండి, అయితే అది సైకిల్ తొక్కేటప్పుడు కూడా ఎలా అంటే హ్యాండిల్ మీద చీరలు దోతులు ఎవరన్నా బీదలు కనిపిస్తే పంచడానికి, ఇటు చీరలు ఇటు దోతులు ఒక 20 దోతులు ఇలా తాడుతో కట్టేసి హ్యాండిల్ అంత బరువుగా హ్యాండిల్ ఉండేది. తర్వాత ట్రయాంగిల్లో పెడల్ మధ్యలో ఇలా ట్రయాంగిల్లో ఉంటుంది కదా, అందులో ఏమో పప్పు ధాన్యాలు బియ్యం పెట్టుకునేవాళ్ళు, మూట, చిన్న మూట. సో ఇలాగే ఎవరో తిండి లేని వాళ్ళు కనిపిస్తే 40 సైకిల్స్ కదా కొంచెం పప్పు ధాన్యం పెట్టుకొని అలాగే మా సైకిల్ క్యారియర్ మీద మా బ్యాగ్స్ ఉండేవి. అది తడవకుండా మళ్ళీ దానికి ఒక కవర్ ఉండేది. సో ఇలాగా ఇదొక పెద్ద ఇదే స్టోరీ అనమాట. సరే, తొక్కడం ఒక విషయం అయితే స్వామి ఎలాగా దాన్ని ఆస్వాదించారు అనేది గొప్ప విషయం. స్వామికి ఏంటంటే చిన్నపిల్లలు ఎంత భక్తిగా వాళ్ళు మంచి మంచి కుటుంబాల్లో పుట్టి మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుని వీళ్ళు ఇలాగా నా దగ్గరికి ఎంత ప్రేమగా వస్తున్నారు అని ఆయన స్వామి చాలా ఆనందించేవాళ్ళు. పిల్లలంటే ఇష్టం మామూలుగా. సో అక్కడ పుట్టపర్తి వెళ్ళాక, బెంగళూరు వెళ్ళాక ఇలా అడిగేవాళ్ళు అందరినీ, ఇలా దర్శనం ఏం కావాలి అని అడిగేవాళ్ళు. మేము చిన్న పిల్లలు, అందరూ 21, 22 ఇయర్స్ పిల్లలు అనమాట. ఇంటర్వ్యూ అని వచ్చేవాళ్ళం. అనగానే స్వామి ఇంటర్వ్యూ ఇవ్వాలి కాదు రేపు అనేవాళ్ళు. సో అట్లా పాపం ప్రతి సంవత్సరం 6 సంవత్సరాలు ఎవ్రీ ఇయర్ పాపం స్వామి ప్రేమతో దయతో పిలిచి మాట్లాడేవారు. గంటలు మాట్లాడి ఆ పిల్లలందరినీ ఏంట్రా నువ్వేం చదువుతున్నావు, నువ్వు ఎలా చదువుకోవాలి, నువ్వు తల్లిదండ్రులని ఎలా గుర్తుపెట్టి ప్రతి విషయం స్వామి చెప్పిందే. అయితే ఈ సమయంలో స్వామి మాకు మిమ్మల్ని దూరం మీకు దూరంగా ఉంచేది మా అహంకారమే. సో ఈ అహంకారాన్ని మేము ఎలాగా కంట్రోల్లో పెట్టుకోవాలని అడిగాం స్వామిని. అహంకారాన్ని, ఎందుకంటే అందరికీ ఈగో చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఈగో ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, ఈగో అంటే ఏంటి అని అడిగారు స్వామి. అంటే స్వామి మేమన్నాం ఐ ఫర్ ఇండియా అన్నాం. అంటే స్వామి దేర్ ఆర్ 2 ఐస్, ఐ ఫర్ ఇండియా, రెండోది EYEI ఇన్నర్ ఐ అన్నారు. మాకు అర్థం కాలే, మేము మరీ చిన్నపిల్లలు అనమాట. సో స్వామి మాకు అర్థం కాలేదు అన్నాం. అప్పుడు స్వామి అన్నారు, మాకు అర్థమయ్యే విధంగా మీరు చెప్పండి అహంకారాన్ని మేము ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి అని. అప్పుడు స్వామి ఎంత బ్యూటిఫుల్ చిట్కా చెప్పారంటారంటే, అది అందరికీ పనికొస్తుంది అందుకని చెప్తున్నాను. సో స్వామి ఏమన్నారంటే, ఈ విశ్వం ఇంత పెద్దగా ఉంది కదా, ఈ విశ్వంలో భారతదేశం ఇంత చిన్నది, అణుమాత్రం. భారతదేశం అణుమాత్రం విశ్వంలో. భారతదేశంలో మన రాష్ట్రం ఇంత అణుమాత్రం. మన రాష్ట్రంలో హైదరాబాద్ ఇంత చిన్నది. మేము హైదరాబాద్లో ఉంటాం కదా, హైదరాబాద్ ఇంతది. హైదరాబాద్లో నీ ఇల్లు ఎంత, నీ ఇంట్లో నువ్వు ఇంత అన్నారు స్వామి. సో ఎప్పుడైనా మీకు అహంభావం కలిగితే, మేమేదో పొడి చేసాము, మేమేదో సమాజాన్ని ఉద్ధరించేసాము, అహం వచ్చింది అనుకోండి, అసలు మన గొప్పతనం ఏంటి, మనం చేసింది ఏంటి, మనం సాధించింది ఏంటి, నిజంగా మనం ఏమైనా చేసినా కూడా అసలు అణువు కంటే చిన్నదండి ఈ విశ్వంలో. సో స్వామి చెప్పారన్నమాట, నీ స్థాయి ఏంటి, ఈ ఇంతటి విశ్వంలో నీ స్థాయి ఏంటి గుర్తుపెట్టుకో, నీకు అహం వచ్చే అవకాశమే లేదని చెప్పారు స్వామి. అసలు అహం ఎందుకు వస్తుందని అడుగుతున్నారు స్వామి మమ్మల్ని. అహం ఎందుకు వస్తుంది, ఏముంది అహం రావడానికి, ఏముంది, ఏం గొప్ప ఉంది అన్నారు స్వామి. నిజంగా చూస్తే మనం వెనక్కి తిరిగి ఏమి గొప్ప లేదు. బాగా చదువుకున్నాం అనుకోండి, మన ఇంటికి పనికి వస్తుంది, పక్కవాడికి పనికిరాదు. ఏమంటే డబ్బు వచ్చింది అనుకోండి, మన ఇంటికి పనికి వస్తుంది, సమాజానికి ఏం పనికిరాదు. సో దేనివల్ల మనం అహం పడాలి, ఏం సాధించామని. సో ఇట్లా మన స్థాయి ఏంటో మనం తెలుసుకుంటే అహంకారం వచ్చే అవకాశం లేదు అని స్వామి చెప్పారన్నమాట. అలాగే మాకు ఇది ఇంకొక డౌట్ వచ్చింది. మనం స్వామి సేవలు చేయండి, 10 మందికి పనికొచ్చే పని చేయండి అంటున్నారు, కానీ సేవ చేసినప్పుడు, ఏదో కార్యక్రమాలు చేసినప్పుడు ఏదో ఒక ఆశ ఉంటుంది కదా, అట్లీస్ట్ స్వామి ఆశీర్వాదం చేయాలి, లేదా స్వామి మనతో మాట్లాడాలి, ఏమి ఉంటాయి కదా కోరికలు. సో ఏమీ ఆశించకుండా నిష్కామంగా కర్మ ఎట్లా చేయాలి ఇది అని అడగాలి అని స్వామిని అడిగాం. స్వామి అన్నారు, న్యూటన్స్ 3rd లా తెలుసా మీకు, న్యూటన్ 3rd లా తెలుసా అన్నారు ఫిజిక్స్లో. అంటే తెలుసు స్వామి, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ ఎ రియాక్షన్ అన్నాం. స్వామి అన్నారు, నో ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని స్వామి కరెక్ట్ చేశాడు. చేసి ఏం చేశారంటే, ఎంత బ్యూటిఫుల్గా స్వామి చిన్న చిన్న కథల ద్వారా ఒక నిగూఢమైన ఎంతో గొప్ప మెసేజ్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆయన అన్నారు, ఒక టెన్నిస్ బాల్ తీసుకొని గోడకేసి ఆ బంతిని కొట్టు. గోడకేసి బంతిని కొడితే ఏమవుతుంది, బంతి బౌన్స్ అయ్యి వెనక్కి వస్తుంది. మీరు గట్టిగా విసిరితే గట్టిగా వస్తుంది,
మెల్లగా విసిరితే మెల్లగా వస్తుంది. గుడ్ యాక్షన్ గుడ్ రియాక్షన్, బ్యాడ్ యాక్షన్ బ్యాడ్ రియాక్షన్ అని. మీరు గోడకేసి బంతి కొట్టినప్పుడు బంతి వెనక్కి రావాలి, బంతి వెనక్కి వస్తే బాగుండును అని మీరు ఏమైనా ఆశిస్తున్నారా? ఆశించట్లేదు. ఎందుకు? గోడకేసి బంతి కొడితే అది న్యాచురల్గా వెనక్కి వస్తుంది. ఎలాగో వెనక్కి వస్తున్న దాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. అలాగే మీ కర్మలు కూడా అన్నారు ఆయన. మీ కర్మలు కూడా మీరు ఇలా కర్మ చేసినప్పుడు ప్రతి కర్మకి దాని ప్రతిఫలం ఉంటుంది. అది చెడు కర్మ అయితే చెడ్డ ఫలం, మంచి కర్మ అయితే మంచి ఫలం తప్పకుండా వెనక్కి వస్తుంది. ఎలాగో వస్తుంది కదా, బంతిని ఎలా అయితే మనం గోడకేసి కొట్టినప్పుడు ఎలా అయితే వెనక్కి వస్తుందో ఏ కర్మకైనా మనం దాని నుంచి ప్రతిఫలం వస్తుంది. ఎలాగో వచ్చే ప్రతిఫలాన్ని ఆశించడం ఎందుకు కదా? రాని దాన్ని ఆశిస్తే అర్థం ఉంది, వచ్చేదాన్ని ఆశించడం ఎందుకు? సో స్వామి అన్నారు, మీరు ఎటువంటి ఆశ అక్కర్లేదు, నిష్కామంగా కర్మ చేయడం చాలా సులువైన పని అన్నారు. ఏమి ఆశించద్దు. కానీ మీకు ఒక పని ఉంది, ముఖ్యమైన పని ఉంది అక్కడ. ఏంటంటే మీరు చేసే కర్మ మంచిదా చెడ్డదా? మీరు చేసే పని మంచి పనా చెడ్డ పనా అది చూసుకోండి. మంచి పని చేస్తూ పోండి, చెడ్డ పనిని చేయకుండా అవాయిడ్ చేయండి. అప్పుడు మీరు చేసే మంచి పనికి మంచి ఫలితం వస్తూ ఉంటుంది. ఎలాగో వస్తుంది కనుక ఆశించద్దు. ఆశించకుండా చేసిన ఫలం భగవదర్పితం అయిపోతుంది అని చెప్పారు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు చూడండి స్వామి. ఏమండి, అలాగే ఒకరోజు నాకు బాగా గుర్తు, మేము ఇలా ఒక ఇంటర్వ్యూలో ఉండగా బయట భజన స్టార్ట్ అయింది అనమాట బృందావన్లో. సో స్వామికి బయట భజన ఓం అనగానే నా భక్తులు పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోవాలని స్వామి బయటకు వచ్చేస్తారు. సో మేమందరం ఇంటర్వ్యూలో టైం అయిపోయిందని అందరం బయటికి మెల్లమెల్లగా వస్తాం. బయటికి వెళ్ళబుద్ధి కాదు, స్వామిని వదిలి బయటికి రాలేము. అది ఒక అయస్కాంత శక్తి అనమాట. సో ఆయన పట్టుకుని ఏలాడుతూ అందరూ ఆయన చేయి పట్టుకుని స్వామి కాళ్ళు పట్టుకుని, స్వామి ప్లీజ్ స్వామి ఇంకొంచెం సేపు ఉంటాం స్వామి, ఇంకా సేపు మాట్లాడండి స్వామి అంటే, వెళ్ళండి, నేను రేపు పిలుద్దాం అనుకున్నాను, రేపు ఆయన పిల్లల్ని మేనేజ్ చేయాలంటే స్వామి దగ్గర నేర్చుకోవాలి. రేపు కూడా పిలుద్దాం అనుకున్నాను, మీరు ఇలా అల్లరి చేస్తున్నారు, అందుకని రేపు పిలవాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని. అందుకని ఆ దెబ్బకి అందరికి బయటకు వచ్చేసాం, రేపు పిలుస్తారేమో అని. సో బయటకు వచ్చేస్తే మళ్ళీ ఇలా ఆఖరి వ్యక్తి ఇలా బయటికి వెళ్తుంటే స్వామి లోపలికి వచ్చేయండి మళ్ళీ అందరు లోపలికి వచ్చేయండి అన్నారు. మేము 50 మంది బయటికి వెళ్ళిపోయాం, మళ్ళీ అందరినీ లోపల రమ్మన్నారండి స్వామి. మాకు అర్థం కాలేదు, ఇప్పుడే స్వామి టైం అయిపోయింది వెళ్ళిపోమన్నారు, మళ్ళీ రమ్మంటున్నారు ఏంటి అర్థం కాల. లోపలికి వెళ్ళాము అందరం. వెనక్కి వెళ్తే కూర్చోండి ముఖ్యమైన విషయం ఒకటి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను అన్న. అంటే ఏంటి స్వామి అంటే, మీకు ఎప్పుడైనా మంచి పని చెయ్యాలని మీకు మనసులో ఒక ఆలోచన వచ్చింది అనుకోండి, నేను ఎవరికో సహాయం చేయాలి, నేను ఎవరికో భోజనం పెట్టాలి, ఎవరికో చదువు చెప్పాలి, ఏమైనా సత్కర్మ చేయాలనే భావన మీకు కలిగితే క్షణం కూడా ఆలస్యం చేయొద్దు అన్నారు. క్షణం కూడా ఆలస్యం చేయొద్దు, వెంటనే దాన్ని కార్యరూపంలో పెట్టేసేయండి. ఎందుకు? సత్కర్మ చేయగానే దానికి రావాల్సిన సత్ఫలితం వస్తుంది. అందుకని అదే మీరు ఆలస్యం చేస్తే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకున్నారనుకోండి, ఈ లోపల మీ మనసు మారిపోతుంది, మీరు ఆ పని చెయ్యరు, దానివల్ల మీకు సత్ఫలితం రాదు అని. రెండో విషయం కూడా ఉంది, మీకు ఎవరైనా చెడ్డ పని చేయాల్సి అనిపించింది, ఎవరినో కొట్టాలి తిట్టాలి అనిపించింది అనుకోండి, అప్పుడు సంవత్సరాలు పొడిగించండి అన్నారు. వెంటనే మీరు కార్యరూపంలో దిగద్దు, ఆ చెడ్డ పని చేయొద్దు. ఒక 6 నెలలు దాన్ని వదిలేస్తే ఆ కోపం చల్లారిపోతుంది. ఆ వ్యక్తి మీద అయ్యో నేను అనవసరంగా అలా అనుకున్నాను అనే భావన కలగచ్చు. సో మనం చెడ్డ పని చెయ్యం, దానివల్ల దుష్ఫలితం రాదు, ఇది అందరికీ మంచిది అనమాట. సో ఇలా గుడ్ వర్క్ యు డూ ఇమీడియట్లీ, బ్యాడ్ వర్క్ అవాయిడ్ ఫర్ ఇయర్స్. దిస్ వాట్ స్వామి టోల్డ్. చాలా బ్యూటిఫుల్ కదా, ఎంత చిన్న చిన్న చిట్కాలు. సో స్వామి ఒకసారి అన్నారు, గుడ్ మ్యాన్ బ్యాడ్ మ్యాన్కి వ్యత్యాసం ఏంటి అన్నారు. మంచి మనిషికి చెడ్డ మనిషికి వ్యత్యాసం ఏంటని అడిగారండి. అందరూ తెల్లమొహలు వేసాం ఆ స్వామి ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే. అంటే ఎంత సింపుల్గా చెప్పారు చూడండి స్వామి. గుడ్ మ్యాన్ అంటే ఆయన అన్నారు, ఎవరైతే వేరే వాళ్ళ ఆనందాన్ని వాడు బాధగా ఫీల్ అవుతున్నాడో, ఎవడైతే వేరే వాళ్ళ బాధలని వీడు ఆనందంగా ఫీల్ అవుతున్నాడో వాడు బ్యాడ్ మ్యాన్ అన్నారు. ఎవరు ఏమండి, గుడ్ మ్యాన్ అంటే వేరే వాళ్ళ ఆనందాన్ని తన ఆనందంగా, వేరే వాళ్ళ బాధని తన బాధగా బాధపడేవాళ్ళు వాళ్ళు గుడ్ పర్సన్, హీస్ అ గుడ్ పర్సన్. బ్యాడ్ పర్సన్ ఏంటంటే ఉల్టా అనమాట, వేరే వాడు ఆనందిస్తే మంచిగా అనుకునేవాడు. సో వీళ్ళు బ్యాడ్ పీపుల్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దోస్ పీపుల్ అని చెప్పారు. సో ఏమండి అలా అసలు
ఎన్ని ఎన్ని ఇలా చిన్న చిన్న చిట్కాలు స్వామి ఎన్ని చెప్పేవాళ్ళు, అసలు భలే ఆనందంగా ఉండేది మనకి. అది ఆ సందర్భం రాగానే భలే గుర్తొచ్చి అబ్బా ఎంత ఈజీగా స్వామి చెప్పారు కదా అనిపిస్తుంది. ఎంత 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 డెప్త్ ఉన్న సందేశం ఇది. మనం పుస్తకాల్లో దొరకవండి ఇవన్నీ. స్వామి చెప్పినవి, ఆయన అవతార స్వరూపులు కనుక స్వామికే చెల్లింది ఇలాంటి సందేశం ఇవ్వడం. అలాగే మాకు బాగా గుర్తు, ఒకసారి మేము లెప్రసీ కాలనీలో, హైదరాబాద్లో ఒక పెద్ద లెప్రసీ కాలనీ ఉంది. మేము చాలా చిన్నపిల్లలం. పెద్దల నుంచి పిల్లలకి లెప్రసీ స్ప్రెడ్ అవుతుందని భయం ఉండిందనమాట. అయితే మేము వాళ్ళకు ఒక పెద్ద బావి ఉంటే సఫీల్గూడ ఏరియాలో చేసాం. ఇది చాలా చిన్నప్పుడు. అయితే స్వామి ఇందులో చాలా ఇన్వాల్వ్ అయ్యారు, అందుకని చెప్తున్నాను. ప్రాజెక్టు ఎవరో బ్రదర్ ఇలాగే ఫోన్ చేసి, అనే బావి అంతా బాగా ఎండిపోతుంది, ఆ బావి మనం డీప్ కొంచెం లోతు తీస్తే, పూడికి తీస్తే కొంచెం వాళ్ళకి వాటర్ రిసోర్స్ బాగుంటుంది అంటే, సరే ఏముంది బావి పూడికి తీయటమే కదా అని మేమేదో పెద్ద రోజు బావిలు తవ్వేవాళ్ళలాగా ఆవేశపడి వెళ్తే అది ఎంత పెద్ద బావి అంటే ఒక పెద్ద పటేల్ బావి అంటారు హైదరాబాద్లో. హ్యూజ్ వెల్ అనమాట. దానికి 4 పుల్లీస్ ఉన్నాయి పైన. అరే ఈ బావిలో ఎలా వెళ్తాం, ఎలా బయటకు వస్తాం మాకు అర్థం కాల. పెద్ద బావి. సో అందరూ ఇక జై సాయిరాం, ఇక అందరూ పిల్లలు తెలుసు కదా ఉత్సాహం, ఏదోటి అవుతుంది దిగిపోదాం అన్న, ముందు దిగటం ఈజీ, పైకి తర్వాత చూద్దాం అని అందరం దిగిపోయామండి బావిలోకి. ఇలా తాళ్ళు కొట్టుకుని అందరూ పోలీసు నుంచి లోపల దిగిపోయి ఆ మట్టిని ఇలాగా తోడి ఒక 7-8 గంటలు పట్టింది. అప్పుడు ఏమైంది, కింద లోపలన్నీ మంటరకప్పలు ఉన్నాయి ఇంత లావుగా. సో అవన్నీ జాగ్రత్తగా తీసి ఒకటి అన్ని క్లీన్ చేశాక నీళ్లు ఇలా ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి, మాకు ఎక్కడం రావట్లేదు పైకి. ఒక 25 మంది లోపల ఉండిపోయాం బావిలో. సో మొత్తానికి ఏదో వాళ్ళని అక్కడ గ్రామస్తుల్ని, ఆ కాలనీ వాళ్ళని, లెప్రసీ కాలనీలోనే వాళ్ళు హెల్ప్ తీసుకుని మెల్లమెల్లగా టెక్నిక్ అర్థమైంది ఎలా రావాలో అని. అప్పుడు బయటకు వచ్చాము. అయితే ఈ లెప్రసీ కాలనీలో ఈ స్ప్రెడ్ అవుతుందేమో అని భయం పట్టుకుంది. అదే టైంకి స్వామి మాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సైకిల్స్లో ఇలాగ వెళ్తే అందులో లెప్రసీ కాలనీ పిల్లల్ని కూడా ఒక 5 మందిని మాతో పాటు తీసుకెళ్ళాం, అక్కడ యూత్ని. అరే మీరు రండిరా, అట్లీస్ట్ పాపం వాళ్ళకి స్వామి అనుగ్రహం కలుగుతుంది అనే ఉద్దేశం అన్నమాట. సో మాతో పాటు వచ్చారు. స్వామి పర్సనల్ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగాడండి, మాకు చాలా భయం వేసింది. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే, స్వామి మీరు హైదరాబాద్ వస్తే మీరు చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్తారు, మీరు మినిస్టర్ల ఇంటికి వెళ్తారు, చీఫ్ మినిస్టర్ల ఇంటికి వెళ్తారు, మాలాంటి పేదల కాలనీలకి మీరు ఎందుకు రారు అని అడిగారు వాళ్ళు ఇంటర్వ్యూలో. మేము ఒకళ్ళు చూసుకున్నాం, ఏంటో అంటే వాళ్ళకి మనకి చెప్తే కూడా అర్థం కాదు, పెద్ద చదువు అది ఉన్న వ్యక్తులు కాదు, కానీ వాళ్ళు అదే స్వామికి ఇష్టం. సో స్వామికి అలాగే ఇన్హిబిషన్స్ లేకుండా మాట్లాడే పిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. సో స్వామి ఏం చేశారంటే, ఏముంది నేను ఈసారి తప్పకుండా వస్తాను మీ కాలనీకి అని చెప్పి, నేను ఎందుకు అలా మినిస్టర్లు జస్టిస్లు ఎందుకు వెళ్తానంటే, అటువంటి వాడు ఒక్కడు బాగుపడితే వాడి కింద కొన్ని వేల మంది సన్మార్గంలో ఉంటారు, అందుకని నేను అలా చేస్తాను అని చెప్పి స్వామి మేము మోకాళ్ళ మీద నుంచి స్వామిని ప్రాధేయపడ్డాం. స్వామి దాదాపు 200 మంది లెప్రసీ పేరెంట్స్ వీళ్ళంతా, వాళ్ళ పిల్లలు వీళ్ళకి లెప్రసీ స్ప్రెడ్ అవుతుంది అని మాకందరికి వరిగా ఉంది. సో మీ దయ వల్ల ఏమన్నా మీరు గైడెన్స్ ఇస్తే మేము చేస్తాము, కార్యం ఎగ్జిక్యూట్ చేస్తాము అని చెప్పి అడిగాం. అప్పుడు స్వామి మేము ఇలా చెప్తుండగానే ఇలా అని ఇంత పెద్ద శివలింగం తీశారు స్వామి, సృష్టించి ఆ శివలింగం మీద కొన్ని అక్కడక్కడ నల్ల మచ్చల్లా ఉన్నాయన్నమాట. సో స్వామి ఈ మచ్చలు ఇదే డిసీజ్, ఈ మచ్చలే డిసీజ్ అని చెప్పి, సో అప్పుడు మేము ఎప్పుడూ 5-6 ఏళ్ల క్రితం తవ్విన బావిని స్వామి గుర్తు చేసుకుని, మీరు ఒక బావి తవ్వారు కదా, ఆ బావి వాటర్, ఆ నీళ్లు పైప్స్ వాళ్ళ ఇంటికి పైప్స్కి వెళ్ళే లోపు ఈ శివలింగం మీద నుంచి ఆ నీళ్లు వెళ్ళేటట్టు చేయండి, ఇంజనీరింగ్ చేసి మీరు అలా చేయండి, లెప్రసీ ఇంకా ఆగిపోతుంది అని చెప్పారు స్వామి. సో అప్పుడు ఇంకా మేము ఆ శివలింగాన్ని ఇలా నెత్తి మీద పెట్టుకుని దాని పల్లకిలో మోసుకుని దానికి ఒక ప్రాపర్గా అభిషేకాలు అవన్నీ చేయించి ఫంక్షన్ అంతా చేసి ఒక 2 ఇంజనీర్లు పెట్టుకుని దానికి సరిగ్గా డిజైన్ చేసి
అవంతా కూడా వాళ్ళ పైప్ లైన్స్లోకి నీళ్లు వెళ్ళేటట్టు శివలింగం మీద నుంచి అది ఇలా వాష్ చేసుకుంటూ శివలింగం మీద నుంచి వెళ్తాయి అన్నమాట నీళ్లు. సో అట్లా చేసాము చాలా కాలం క్రితం. సో తర్వాత పిల్లలకి ఎవరికి స్ప్రెడ్ అవ్వలేదు అని చెప్పారు, ఇంకా మనం వేరే కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతుంటాం కదా, స్వామి చెప్పారు అనేది ఎగ్జిక్యూట్ చేసాం అనమాట. సో చాలా చాలా స్వామికి అలాగా ఆయన ఎంత చేశారో అంటే ఆయన చేతికి అసలు ఇవ్వటం తప్ప తీసుకోవడం తెలియదు, మనకు తెలుసు కదా మనందరికీ. సో ఇలాగా అట్లాగే ఎన్నో సందర్భాలు అండి ఇలాగా స్వామి ఎంతమందిని స్ఫూర్తి ఇచ్చారంటే చెప్పలేము. ఒకరోజు నాకు బాగా గుర్తు, అంటే ఇలాగే ఎవరో ఫ్రెండ్, చాలా మంది పిల్లలు ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారని చెప్తున్నాను. సో స్వామికి పిల్లలు సన్మార్గంలో ఉండాలి, పిల్లలు యూత్ ఎస్పెషల్లీ సరైన వాల్యూస్తో ఉండాలి, సరైన మానవతా విలువలతో ఉండాలి. ఇలాగా వారికి అదే ఎక్స్పెక్టేషన్, మనం యూత్ ఆదర్శంగా ఉండాలి అందరికీ, వాళ్ళకి మాట రావాలి పాట రావాలి. ఆయనకి ఏంటంటే యూత్ కూడా యాక్టివ్గా ఉండాలి మంచిగా. స్వామి అంటే మనకి టాలెంట్ క్యాపబిలిటీస్ లేకపోతే స్వామికి నచ్చేది కాదు. సో పిల్లలు మంచిగా చాలా అన్ని రకాలుగా తెలివితేటలు ఉండి చక్కగా మాట్లాడగలిగి చక్కగా పాడగలిగి ఇలా ఉండాలన్నమాట. టాలెంటెడ్ పిల్లలు అంటే ఇష్టం స్వామికి. సో అయితే అలాంటి సందర్భంలో ఒకరోజు ఏమైందంటే మేము ఇలాగ ఏదో కార్యక్రమాలు చేస్తూ పోతే ఒక ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి బ్రదర్ ఒక సినిమాకి వెళ్దాం అన్నాడు. అంటే మీకు చెప్తాను ఎందుకు ఇది చెప్తాను మీకు తర్వాత చెప్తాను. సో సినిమాకి వెళ్దాం బ్రదర్ అన్నాడు మా ఇంటికి వచ్చి. సరే నాకు అంటే ఒకటేమో ఒక భయం, స్వామితో అప్పుడు బాగా ప్రతి నెల స్వామి ఏదో ఒకటి సందేశం ఇచ్చేవాళ్ళు, కొంచెం డిసిప్లిన్గా ఉండడానికి ట్రై చేసేవాళ్ళం. స్వామి దగ్గర మనం అంత స్వామి అడ్వైస్ తీసుకుంటూ ఆ స్వామి సమయాన్ని స్వామి అంత వెచ్చిస్తుంటే మనం ఆకతాయిగా ఉంటే స్వామికి నచ్చదు కదా, అందుకని చాలా డిసిప్లిన్గా ఉండడానికి ట్రై చేసేవాళ్ళం. అయితే ఈ సినిమాలు షికార్లు ఎందుకు నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కదా చిన్నప్పుడు కూడా. సరే ఈ ఫ్రెండ్ని కాదనలేక నేను సినిమాకి వెళ్ళాను. ఏమంటే చాలా అసలు అప్పటికి ఎన్నో సంవత్సరాలు అయింది సినిమా చేసి, తర్వాత కూడా చాలా సంవత్సరాలు చూడాల. ఈ ఫ్రెండ్ని కాదనలేక ఇంటికి వచ్చాడని వెళ్ళానండి. సరే అది అయిపోయింది, సినిమా మర్చిపోయాను. తర్వాత నెక్స్ట్ మంత్ పుట్టపర్తికి వెళ్ళాను. నెల పైన అయిపోయింది, మర్చిపోయాను దీని గురించి. నేను ఎక్కడో వెనకాల 25వ లైన్లో ఎక్కడో ఉన్నానండి. ఆ టైంలో పిచ్చి రష్గా ఉండేది. సో సడన్గా భజన జరుగుతుంటే స్వామి ఎందుకో బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారో తెలియదు. మామూలుగా అసలు భజన టైంలో స్వామి తక్కువ రావడం. బయటకు వచ్చి ఎక్కడో ఉన్న నన్ను ఆయన ఇటు రారా నువ్వు అన్న. 25 లైన్లు దాటుకుని ముందుకెళ్ళానండి, భజన జరుగుతుంది. అయితే చాలామంది కులవంతాల్లో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు, అబ్బా ఎంత అదృష్టవంతుడు శ్రీనివాస్ అది ఇది. నాకు మామూలు చివాట్లు పెట్టలేదు, స్వామి గడ్డి పెట్టారన్నమాట. సో స్వామి పిలిచి మనం మామూలుగా దండం పెట్టి మాట్లాడతాం కదా, ఆయన అందరు అనుకుంటారు ఓహో స్వామి ఏదో మాట్లాడుతున్నారు అంటారు. నాకు అక్కడ మామూలు చివాట్లు కాదు. ఫస్ట్ క్వశ్చన్, ఎంత ధైర్యం రా సినిమాకి వెళ్తావా అన్నారు. అనగానే నాకు ఫస్ట్ నేను మర్చిపోయాను, నెల పైన అయిపోయింది. కానీ ఎలా చెప్పాలి ఇది అని, స్వామి మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు అంటే, వాడా ఫ్రెండ్ నేనా ఫ్రెండ్ నిర్ణయం చేసుకో అంటున్నారు. అంటే స్వామి అతన్ని కాదనలేక నేను వెళ్ళానంటే అని వాడా ఫ్రెండ్ చాలా కోపం వచ్చేసింది ఆయనకి. నేను సినిమా చూడటం ఆయనకి నచ్చలేదు అన్నమాట. సో ఎందుకంటే ఆయన అంత సమయం ఇస్తున్నప్పుడు నేను డిసిప్లిన్డ్గా ఉండాలనేది ఆయన కోరిక, ఆయన ఎక్స్పెక్టేషన్. సో నేను ఇలా చెప్పేదానికి ఆయనకి చాలా ఇదిగా కోపం వచ్చి ఆయన తిరిగి వెళ్ళిపోతున్నారు. నాకు మందలించేసి అట్లా వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి అనుక్షణం నిన్ను గమనిస్తున్న జాగ్రత్త అని ఇలా చెప్పి వెళ్ళిపోయారు స్వామి. నేను చూసిన సినిమాకి ఏమండి. సో అందుకని ఎవరికి వాళ్ళు మనం బేరీజ్ వేసుకోవాలండి. మనం ఎంత స్వామిని ఫాలో అవుతున్నాం, ఎంత సిన్సియర్గా ఉంటున్నాం, ఎంత మంచి హ్యాబిట్స్ మనం పెట్టుకుంటున్నాం, ఎటువంటి సంఘంలో మనం తిరుగుతున్నాం. చాలా మంది యూత్ని నేను చూశానండి. నేను 40-50 వేల మంది యూత్తో పనిచేసే అదృష్టం స్వామి కల్పించారు. సో యూత్ ఏంటంటే ఇక్కడ ఒక సర్కిల్ మెయింటైన్ చేస్తారు, బయట ఇంకో సర్కిల్ ఉంటుంది. ఇక్కడ సాయి సెంటర్లో రాగానే సాయిరామన్య అదన్య ఇదన్య మా ఆ సేవ అన్నయ్య ఇదన్య అని చెప్పి చేస్తుండే మంచి పిల్లలు. పాపం పిల్లల్లో తప్పు కదా, వాళ్ళ వయసు అనమాట. బయటికి వెళ్ళాక ఇంకొక గ్యాంగ్ ఉంటుంది, అది ఇక్కడికి తయారు, ఇది అక్కడికి తీసుకెళ్ళరు. ఏమండి నేను చాలామంది యూత్ని చూశానండి. సో అయితే మా పిల్లలు కూడా హైదరాబాద్లో కూడా చాలామంది బాయ్స్ ఉన్నారు యూత్.
వాళ్ళందరికీ అదే చెప్తా ఉంటారు, ఒకటే సర్కిల్ పెట్టుకోండి, స్వామి సర్కిల్, బయట సర్కిల్ పనికిరాని సర్కిల్, చెత్త సర్కిల్, వాళ్ళ వల్ల మనకు జరిగే మంచి లేదు, చెడిపోతాం మనం, మన సమయం వృధా అయిపోతుంది, దురలవాట్లు అవుతాయి, ఇలా వాళ్ళకి అడ్వైజ్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట పిల్లలకి. సో పాపం స్వామి కూడా అలాగే ఎంతో బాధ తపన పడేవారు. ఈ వీళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు, నేనేమో ఇంత సమయం వెచ్చించి వాళ్ళకి మంచి మంచి విషయాలు చెప్తున్నాను, వీళ్ళు అక్కడ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి పిచ్చాశాలు వేస్తే ఈ సిటీ బాయ్స్ హైదరాబాద్ అంతా చెత్త అని, మెట్రో సిటీస్ అంటే నచ్చదు స్వామికి. సో మెట్రో లొకేషన్స్లో వీళ్ళంతా చెత్త అలవాట్లు, చెత్త బిహేవియర్ ఉంటుంది అని చెప్పి స్వామికి కోపం అనమాట. అందుకని ముందే ఇలా అంటారు అనమాట. అందుకని మనం టైట్గా ఉంటాం అనమాట. సో అదే అండి. సాయి సాయి సాయనరే సర్వం బ్రహ్మం మయమనరే, సాయి సాయి బాబా బాబా బాబనరే, భక్తితో భజనలు పాల్గొనరే. సాయి సాయి సాయనరే సర్వం బ్రహ్మం మయమనరే. రామ రామ రామనరే రాక్షస గుణములు పొమ్మనరే. రామ రామ రామనరే రాక్షస గుణములు పొమ్మనరే. కృష్ణ 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 నరే కష్టములను పొమ్మనరే. కృష్ణ 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 నరే కష్టములను పొమ్మనరే. హరి 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 అనరే ఆత్మారాముని మదిగొనరే. హరి 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 అనరే ఆత్మారాముని మదిగొనరే. శివ 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 శివయనరే శివకేశవులను సమమనరే. శివ 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 శివయనరే శివకేశవులను సమనరే. సాయి సాయి సాయనరే సర్వం బ్రహ్మం మయమనరే. రామ రామ రామనరే రాక్షస గుణములు పొమ్మనరే. కృష్ణ 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 నరే కష్టములను పొమ్మనరే. హరి 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 అనరే ఆత్మారాముని మదిగొనరే. శివ 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 శివయనరే శివకేశవులను సమమనరే. సాయి సాయి సాయనరే సర్వం బ్రహ్మం మయమనరే. వాళ్ళతో మనకంటే సక్సెస్ఫుల్ పీపుల్తో, మనకంటే మంచి హోదాలో, మంచి తెలివితేటలతో, మంచి కెరియర్తో, మంచి ఫ్యామిలీతో ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడు మంచి జాబ్ ఉన్న వాళ్ళు జాబ్ సక్సెస్ లేని వాళ్ళతో తిరిగితే ఏమవుతుందంటే వాళ్ళ అలవాట్లు వీడికి, వాడి బుద్ధి వీడికి అలా వస్తుందన్నమాట. అందుకని కొంచెం మనం ఎప్పుడు కూడా మన సంఘం సరిగ్గా ఎంచుకోవాలి. ఇది ఈజీ కాదు, అటువంటి వాళ్ళు రెడీగా దొరకరు. అందుకని రోడ్డు మీదకి వెళ్ళగానే ఎవరంటే వాళ్ళతో మనం స్నేహం చేయడం అది మానుకోవాలి, అలాంటి హ్యాబిట్స్. సో ఎస్పెషల్లీ సాయి సెంటర్స్లో కూడా మనం సరైన వాళ్ళతో పెట్టుకోవడం. స్వామి సాయి సెంటర్కి వచ్చామంటే ఎందుకు వచ్చాము, మనం ఇక్కడ సరైన భావాలతో రావడం. సాయి సమితికి కూడా మనం టైంపాస్కి రావచ్చు, టైంపాస్కి రాకుండా ఇది స్వామి ఎందుకు స్థాపించారు, ఇప్పుడు అంటే దానివల్ల మనకి ఎంత మంచి అంటే
మనం అసలు బయటకు వెళ్తే ఏమైపోతాం అనే భయంగా ఉంది ఇప్పుడు. యాక్చువల్లీ మా పిల్లల్ని నేను స్కూల్కి కాలేజీకి పంపిస్తుంటే అమ్మో అసలు మా అమ్మాయి మా అబ్బాయి ఏమైపోతారో అనే భయంగా ఉంది. అంటే అంత బ్యాడ్గా ఉంది బయట ఎన్వైరన్మెంట్. సో అందుకని మనం సరైన పిల్లల్ని, సరైన ఫ్రెండ్స్ని, సరైన వాళ్ళ చుట్టూ ఒక ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయాలి. పిల్లల మీద పిల్లలు పాడైపోతే పేరెంట్స్ అంటారండి మనం, ఇంకా అంతే కదా. ఇవాళ ఇద్దరు పిల్లల్ని పెంచుతున్నాను, నాకు తెలుసు అది ఎంత ఇంపార్టెంటో. సో అందుకని స్వామి చాలా వరి అయ్యేవాళ్ళు అనమాట. చిన్నపిల్లలు ఏమైనా పిల్లలు పక్కదారిలోకి వెళ్ళిపోతారేమో, మాకు అసలు మేము మరీ చిన్నపిల్లలు అప్పుడు ఈ పెద్దవాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఇవి వేరేగా ఉంటాయి కదా. సో అందుకని అరే మీరు పెద్దవాళ్ళ జోలికి వెళ్ళకండి, పెద్దవాళ్ళ పనులు పెద్దవాళ్ళకి ఉంటాయి, మీరు అంటే ఓవర్ మెచ్యూర్ అవడం కూడా ఇష్టం లేదు స్వామికి. చిన్నప్పుడే పెద్ద పెద్ద విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో అలా ఏ స్థాయికి బట్టి మన స్థాయికి స్వామి వచ్చి మనకు అర్థమయ్యే విషయాలు ఆయన చెప్పి. సో మాకు చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, నాకు చాలా బాగా గుర్తుండే, నాకు 19 ఏళ్ళు ఒకరోజు స్వామి ఇంటర్వ్యూలో ఏమన్నారంటే, నీ జీవితం వృధా అయిపోయింది అన్నారు. స్వామి నీ జీవితం వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, చాలా ఆలస్యంగా వచ్చేసావు నువ్వు, చాలా ఆలస్యం, నీ వేస్ట్ అయిపోయింది లైఫ్ అన్నారు స్వామి. చిన్నప్పుడు నాకు ఎంత బాధ వేసిందంటే హైదరాబాద్ వచ్చి ఒక 6 నెలలు ఏడ్చాను. ఎందుకంటే మా అమ్మకి చెప్పా, స్వామి ఇట్లా నా జీవితం వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అన్నారు. నేను 18 ఏళ్ళకి అంటే మా అమ్మ మంచిగా అయింది, నీకు మొట్టికాయలు పడాల్సిందే అనేది మా అమ్మ అంది. సరే ఏం చేయాలో తెలియదు. మొత్తానికి తర్వాత మా ఫాదర్ని అడిగా, ఏంటి స్వామి ఇలా అన్నారు, నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, నా జీవితం వేస్ట్ అయిపోయిందంటే నేను స్వామి ఎలా అంటే నేను ఎక్కడ పోతాను అనే ఆలోచన అన్నమాట. సో అప్పుడు మా ఫాదర్ చెప్పారు, చూడరా ఒక ముఖ్యమైన, చాలా చిన్నప్పుడు ఆయన మంచి విషయం చెప్పారు. ఏమన్నారంటే, వైట్ డ్రెస్ అనేది బయట వేసేది కాదురా, లోపల వేసేది అన్నారు మా ఫాదర్. సో వైట్ డ్రెస్ బయట వేయడం కాదు, బయట వైట్ డ్రెస్ అనేది ఎవరికే తొడుగు మాత్రమే, మనం వైట్ డ్రెస్ లోపల వేయాలి అని చెప్పారు మా ఫాదర్. ఏమండి, సో మనం వైట్ డ్రెస్ వేసుకుని సత్యసాయి భక్తులుగా చల్లమణి అవుతున్నాం అంటే మనం కేవలం అది తొడుగు అవ్వకూడదు, మనం నిజంగా స్వామి పనిముట్లుగా, నిజంగా స్వామి వారియర్స్గా, స్వామి ఆర్మీగా మనం తయారవ్వాలి. కానీ ఏదో ఊరికే మొక్కుబడికి రావడం, ఏదో వైట్ డ్రెస్ వేసుకోవడం, ఏదో సాయిరాం అంటాం, దానివల్ల ప్రయోజనం లేదండి. మనకి ప్రయోజనం లేదు, సంస్థకు కూడా ప్రయోజనం లేదు అటువంటి వాళ్ళ. సో అందుకని కొంచెం ఆర్గనైజేషన్లో కూడా సరైన పనిముట్లు, సరైన కార్యకర్తలు, సరైన దృష్టికోణంతో స్వామి పట్ల. ఇన్ఫాక్ట్ నాకు ఒకరోజు చాలా గుర్తండి, స్టేట్ ఆంధ్ర మొత్తం కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు స్టేట్ యూత్ కాన్ఫరెన్స్ అడగాలి స్వామిని. వేలాది మంది యూత్ మన స్టేట్లో దగ్గర 30-40 వేల మంది యూత్ ఉండేవాళ్ళు. మేము యూత్ కోఆర్డినేటర్గా ఉండే టైంలో అప్పుడు పుష్కలంగా బోల్డంత మంది యంగ్ పీపుల్ ఉండేవాళ్ళు. అయితే ఏ జిల్లా చూసినా 1500 మంది 2000 మంది యూత్ రిజిస్ట్రేషన్ ఉండేది. సో కానీ మరి వాళ్ళకి అవకాశం ఎలా క్రియేట్ చేయాలి? సో అందుకని ఎలాగా అని చెప్పి స్వామిని ఒకరోజు, స్వామి మాకు అవకాశం ఇవ్వండి, మీరు యూత్ అంతా మేము మీ దగ్గర ఒక సమ్మేళనం చేసుకుని స్వామి సందేశం తీసుకుని అని నేను ప్రాధేయపడ్డా ఒక ఇంటర్వ్యూలో. స్వామి అన్నారు, శ్రీనివాస్ నా మనసులో మాట చెప్పన్నా నీకు అన్నారు. అంటే ఏంటి స్వామి అంటే, నాకు ఈ వేలాది మంది యూత్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాళ్ళు ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు, సీరియస్ పీపుల్ కాదు వాళ్ళు. నాకు అటువంటి పిల్లలు వచ్చినా రాపోయినా ప్రయోజనం లేదు దానివల్ల. నాకు జిల్లాకి 5 యూత్ కావాలి. ఆయన స్వామి చెప్పారన్నమాట, జిల్లాకి 5 యూత్ కావాలి, వాళ్ళు ఎలా ఉండాలో చెప్పారు, గుణగణాలు చెప్పారు. సో జిల్లాకి 5 యూత్ కావాలి, వాళ్ళకి స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు, ప్రేమ ఉండాలి. 2 వాళ్ళకి తల్లిదండ్రుల సపోర్ట్ ఉండాలి. 3 వాళ్ళు మంచి క్వాలిఫైడ్ పిల్లలై ఉండాలి. 4 వాళ్ళకి స్వామి టైం ఉండాలి వాళ్ళకి స్వామి కార్యాలు చేయడానికి. సో ఇట్లా నువ్వు ఐడెంటిఫై చేసి జిల్లాకి నువ్వు 5 పిల్లల్ని తీసుకురా, నేను నీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తా అన్న స్వామి. సో నేను అన్నాను, అంటే నాకు భయం ఏంటంటే అందులో ఒక మంచి వాళ్ళు మిస్ అయిపోతే అని భయం అనమాట. సో నేను అన్నాను, స్వామి ఇది బాగానే ఉంది, కానీ ఈ 5 ఎంచుకొని చూసే కళ్ళు నాకు లేవు, ఎందుకంటే ఎవరు సరైన వాళ్ళు నాకెలా తెలుస్తుంది. సో అని అందరూ మీ పిల్లలే స్వామి, మీ అనుగ్రహం అందరికీ కలగాలి. నా ఉద్దేశం ఏంటంటే స్వామి బ్లెస్సింగ్స్ అందరికీ కలగాలి. ఎందుకు 5 ఎందుకు కలగాలి, 500 మందికి ఎందుకు కాదు అని మనకి గ్రీడ్ అనమాట. సో నేను స్వామిని అన్న, ఇలా స్వామి మీరు
నేను సరైన వాళ్ళని ఎంచుకోగలనో లేదో నాకు తెలీదు. సో అందుకని అది చాలా కష్టమైన పని కదా అన్నా. అంటే సరే రా, అయితే నువ్వు మీటింగ్ పెట్టుకో, నేను అవకాశం ఇస్తాను అన్న. సో అట్లా మన స్టేట్ యూత్ కాన్ఫరెన్స్ పుట్టపర్తిలో స్వామి సమక్షంలో చేసుకోగలిగాము ఒకసారి. సో ఎంత ఆనందించారంటే స్వామి ఇంకా చెప్పలేనండి. ఆ పిల్లల్ని చూడగానే ఆయనకి కడుపు నిండిపోతుంది అన్నమాట. సో చాలా చాలా స్వామి ఆ పిల్లలు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసి ఎంతో ఆనందించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్పీచ్ కూడా ఉంది, యాక్చువల్గా ఎప్పుడైనా సుధాకర్కి పంపిస్తాను. స్వామి ఏమన్నారంటే ఆ రోజు మర్చిపోలేము అనమాట. స్వామి సడన్గా ఆ రోజు ప్రోగ్రాం లేదు, సడన్గా మైక్ తెప్పించారు స్వామి. ఇది పిల్లలు చేస్తున్న కార్యక్రమాలు చూసి నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీలాంటి పిల్లలు ఉంటే సమాజాన్ని అసలు మొత్తం మార్చేయచ్చు అని చెప్పారు స్వామి. ఇటువంటి సంస్థ ఉంటే మొత్తం సమాజం ఉద్ధరింపబడి అంత ఆనందించారు స్వామి. స్వామి అలా అని మీరు ఈ కాలేజీలో సీట్లన్నీ మీవే, మీరు గ్రామాల్లో మంచి గ్రామ సేవ చేయండి, మంచిగా సమాజ కళ్యాణ కార్యక్రమాలు చేయండి, ఈ కాలేజీ సీట్లన్నీ మీకే, అవి ఇచ్చేస్తాను మీకు, ఇవి ఇచ్చేస్తానని స్వామి ఇలా చెక్ బుక్ పట్టు కూర్చున్నారు అన్నమాట ఇచ్చేయడానికి. సో అలా చాలా చాలా ఉత్సాహపడేవాళ్ళు స్వామి. దురలవాట్ల గురించి చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు కనుక ఇది స్వామి చెప్పినది. దురలవాట్లు హ్యాబిట్ తెలుసు కదా, హ్యాబిట్ స్పెల్లింగ్ ఏంటి? HABIT, హ్యాబిట్ కదా. హ్యాబిట్లో మనం హెచ్ తుడిపేసాం అనుకోండి, హెచ్ తుడిపేస్తే ఏమవుతుంది? హ్యాబిట్లో ఏ బిట్ ఉంటుంది. ఏ తుడిపేసాం అనుకోండి ఇంకా బిట్ ఉంటుంది. బి తుడిపేసాం అనుకోండి ఇంకా ఇట్ ఉంటుంది. సో అందుకని హ్యాబిట్స్ వదలం అనమాట ఓ పట్టాన. అందుకని మనం ఆవేశపడి అలవాట్లు చేసుకోవడం అది చేయకూడదు ఫండమెంటల్గా. సో హ్యాబిట్స్కి దూరంగా ఉండాలి. సో స్వామి అన్నారు, ఒకవేళ దురలవాట్లు అయిపోతాయి తెలియక మీకు, దురలవాట్లు ఎందుకు అవుతాయి? దుస్సంగం వల్ల అవుతాయి. అందుకని హ్యాబిట్స్ దురలవాట్లకి చెప్పాను కదా, సో దూరంగా ఉండండి అని. ఒకవేళ అలవాట్లు అవుతాయి అప్పుడు ఏం చేయాలి? అలవాట్లు అవుతే ఏం చేయాలంటే స్వామి ఒక చిట్కా చెప్పారండి. అది అందరికీ పిల్లలకి పనికొస్తుందని చెప్తున్నాను. ఏంటంటే ఒక కాగితాన్ని మనం ఇలా చుట్టేసామనుకోండి, ఒక పేపర్ని ఇలా చుట్టేస్తే ఆ పేపర్ ఇలా అయిపోతుంది, నలిగిపోయి ఇలా రౌండ్గా అయిపోతుంది కదా. సో ఆ పేపర్కి అలవాటు అయిపోయింది ఇప్పుడు అలా ఉండడం. ఈ పేపర్ మళ్ళీ స్ట్రైట్ అవుతుందా? అవ్వదు. సో స్వామి అన్నారు హ్యాబిట్ అలా పట్టుకుని ఉంటుంది. సో దీన్ని మార్చాలంటే ఏం చేయాలి అని పేపర్ని ఉల్టా తిప్పి వేరే సైడ్ చేయాలి. అదే సైడ్ చేస్తుంటే ఇంకా చుట్టుకుపోతుంది. అది దాన్ని అదర్ సైడ్ తిప్పి, అంటే ఏంటంటే స్వామి చెప్పింది ఏంటంటే మీరు కొత్త మంచి అలవాట్లు చేసుకోవాలి. ఒక చెడ్డ అలవాటు అయింది అనుకోండి, ఆ చెడ్డ అలవాటుకి దూరంగా ఉండడానికి ఒక కొత్త మంచి అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ అదొకటి చెప్పాను. తర్వాత రెండోది అంటే మనం ఎలా దీని నుంచి బయటపడాలి అని చెప్పడం అనమాట. అయితే ఒకసారి ఒక కథ చెప్పారు స్వామి. సో ఒక అతను నాకు అలవాట్లు అయిపోయినాయి, నేను బయటపడాలని అనుకుంటున్నాను, చాలా మంది దగ్గరికి వెళ్తే అందరూ కూడా నువ్వు అలవాటు మానేయాలి, సిగరెట్ మానేయాలి, అది అన్నీ చెప్తారు కదా. అది అనగానే అతనికి ఇంకా చెవిలోకి ఇంకేం ఎక్కదు. నేను వదలలేకపోతున్నాను ముర్రో అంటే నువ్వు మానే అంటే నేను ఎలా మానుతాను అని, అది కదా వాళ్ళ సమస్య. సో అప్పుడు స్వామి చెప్పిన కథ అన్నమాట ఇది. ఏంటంటే ఆ వ్యక్తి ఒక గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు గారు అంటారు, నువ్వు పని చేయి, ఈయన ఒక్కడు వేరేగా సందేశం ఇస్తాడు. అందుకని ఈ గురువుగారు అంటే నచ్చుతుంది అన్నమాట. ఇతను ఏమంటాడంటే, ఈ గురువుగారు నేను నీకు 6 చాక్ పీసులు ఇస్తాను, నువ్వు ఒక చాక్ పీస్ ఈ 6 చాక్ పీసుల బరువు కంటే నువ్వు తాగకూడదు సిగరెట్లు అంటాడు. 6 చాక్ పీసుల బరువు. ఓకే అంటే అబ్బో ఇదేదో బాగుంది తాగమంటున్నాడు అనుకుని, కానీ నువ్వు రోజు ఆ చాక్ పీస్తో 108 సార్లు రామనామం రాయాలి అంటాడు రోజు. అయితే ఇదేదో బాగానే ఉంది, రామనామం రాస్తాను, చాక్ పీసులు బరువు అంతా సిగరెట్ తాగొచ్చు కదా అని ఆనందించి తాగుతూ ఉంటాడు. కానీ రోజు ఆ చాక్ పీసులు అరిగిపోతుంటాయి. మూడో రోజు 4వ రోజు అయ్యేదానికి ఇంకొకటే చాక్ పీస్ మిగులుతుంది. ఆయనకి ఒక రకంగా భయం. కానీ అలాగా అంటే అంచెలంచెలుగా, అంటే ఈ బరువు చాక్ పీసుల బరువు నీ సిగరెట్ల బరువు సమానంగా ఉండాలి అంటాడు అనమాట. సో చాక్ పీసులు తగ్గుతూ మెల్లమెల్లగా సిగరెట్లు కూడా తగ్గిపోతాయి. ఈ కథ చెప్పారు స్వామి ఒకసారి. ఊరికే అలవాట్ల గురించి. చిన్నపిల్లలు ఉన్నారు,
జాగ్రత్తగా ఉండండి బ్రదర్స్, అలవాట్ల జోలికి వెళ్ళకండి. దానివల్ల అలవాట్లు చేసుకుంటే ఏమవుతుందంటే ముందు ఫస్ట్ జేబుకి చిల్లు పడుతుంది, జేబుకి చిల్లు పడుతుంది ఏమండి, తర్వాత మీకే లాస్, ఫైనాన్షియల్ లాస్ మీకే. మంచిగా డబ్బులు మిగిలితే ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు, ఇంకా కారు కొనుక్కోవచ్చు కదా. సో అలవాట్ల జోలికి వెళ్ళకండి, దూరంగా ఉండండి, సమాజంలో సరైన వాళ్ళతో ఉండండి, సమాజం శ్రేయస్సు కోసం పనిచేయండి. మన భారతదేశం యంగ్ కంట్రీ, మన దేశానికి యంగ్స్టర్సే ఫ్యూచర్. ఇవాళ ప్రపంచ శక్తిగా ఎదుగుతున్నాం మనం. సో యంగ్స్టర్స్ క్వాలిటీ లేకపోతే మన దేశం ఫ్యూచర్ ఎఫెక్ట్ అయిపోతాయి. అందుకని యంగ్స్టర్స్ పొరపాటున కూడా మీరు మీ క్వాలిటీస్ మీద కాంప్రమైజ్ అవ్వదు ఎట్టి పరిస్థితి. ఎందుకంటే యు ఆర్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. ఎందుకంటే ఇప్పుడు 2047 దాకా మనం యంగ్ కంట్రీగా ఉంటాం. 2047 తర్వాత ఇండియా కూడా చైనా లాగా ఓల్డ్ కంట్రీ అవుతుంది. తెలుసా మీకు స్టాటిస్టిక్స్? 2047 దాకా మనకి డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. యంగ్స్టర్స్ ఉంటారు మన ఎన్వైర్న్మెంట్లో, ఎక్కడ చూసినా పిల్లలు ఉంటారు. 2047 తర్వాత మన దేశం వృద్ధాప్యం వైపు కదులుతుంది. ఎందుకు? ఫ్యామిలీలు ఎవరు ఉంచుకోవట్లేదు, ఎవరు ఒక్క పిల్లలే, అమ్మో ఒక్క చైల్డే కష్టం అంటున్నారు కదా. అలా అయిపోయింది. ఇదే కదా జపాన్, అలాగే అయిపోయింది. జపాన్లో పిల్లలు ఉండరు. సో ఇలా అయిపోతుంది. అందుకని ఇప్పుడున్న పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత బాధ్యతగా ఉండాలి. మీ ఫ్యూచర్ని మీరు ఎఫెక్ట్ చేసుకుంటే మన కంట్రీ ఫ్యూచరే ఎఫెక్ట్ అయిపోతుంది. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి బ్రదర్స్. సో లాస్ట్లో మన గొల్లపూడి బ్రదర్ కూడా మాట్లాడాలి. సో ఇంకొకసారి ఎప్పుడైనా కలుద్దాం. సో ఈ ఒక మంచి పాట స్వామి సమక్షంలో పాడమంటున్నాడు బ్రదరు. ఆ పాట స్వామికి అత్యంత ప్రియమైందన్నమాట. ఇంకా స్వామి ఇలా ఊగిపోయారు ఆ పాటకి. ఊరికే ఆ స్వామి దగ్గర పాడిందే మీ దగ్గర. అది మంచి పాట, తెలుగు పాట, చాలా ఫేమస్ పాట. స్టూడెంట్స్ కూడా పాడతారు. అది మా దగ్గర స్టూడెంట్స్ నేర్చుకుని మొత్తం పుట్టబడితే భజన గ్రూప్ అందరినీ మా రూమ్కి పంపించారు స్వామి. సాయి మాత బిడ్డలం అందరం, సాయి మాత బిడ్డలమే అందరం, సాయి మాత బిడ్డలం, సాయి మాత బిడ్డలమే అందరం, కలసి ఉంటే కలదు సుఖం, కలహిస్తే దుఃఖమయం, పరస్పరం ప్రేమిద్దాం, పరదూషణ మానేద్దాం, కుల భేదాలొద్దు మనకు, భాషా భేదాలొద్దు, అంటరాని తనమొద్దు, అందరం ఒకటిగా ఉందాం. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోరి, దేశాన్ని ప్రేమిద్దాం, త్యాగాన్ని చూపిద్దాం, పవిత్రముగా జీవించి పావన చరితను పొంది, స్వార్థములు విడనాడి సత్య సాయిని చేరుదా. సాయి మాత బిడ్డలం అందరం, సత్య సాయి మాత బిడ్డలమే అందరం. మన శక్తిని మనము తెలిసి యువశక్తిని చాటుదాం, ఐకమత్యమే బలమని అందరికీ తెలుపుదా. సేవలెన్నైనా అవి కష్ట సాధ్యములైనా, ఒకరినొకరు చేరి మనము స్వామిని సేవించుదాం, సత్య సాయిని చేరుదాం, సేవలెన్న చేయుదాం, సత్య సాయిని చేరుదాం, సేవలెన్న చేయుదాం,
ఒకరినొకరు చేరి మనము స్వామిని సేవించుదా. స్వామికి ఎంత ఇష్టం అంటేనండి ఈ పాట. మేము ఇంటర్వ్యూలో ఆయన దగ్గర మొదటిసారి పాడినప్పుడు స్వామి ఇలా ఊగుతూ ఉన్నారు. పాట అయిపోయింది, పాట పాడటం అయిపోయింది. అయిపోయాక మాకేం చేయాలో మేము సైలెంట్గా అందరం చూస్తున్నాం. స్వామి ఇలా కళ్ళు మూసుకుని అలా ఉండిపోయారు. స్వామి కళ్ళు తెరవట్లా. సరే నేను అందరికీ సరిగా చేశాను, డోంట్ డిస్టర్బ్ స్వామి ఇలా ఇలా అని. సో అందరం వెయిట్ చేసాం. మెల్లగా స్వామి ఇలా కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఆహా ఎంత బాగుందిరా ఈ పాట. స్వామి ఆశయం, స్వామి జీవితం, స్వామి సందేశం ఇవన్నీ ఇమిడి ఉన్నాయి ఈ పాటలో. దేశాన్ని ఏకం చేస్తుంది ఈ పాట. ఎక్కడికి పోయినా మీరు ఈ పాట పాడండి అని చెప్పారు. అందుకని ఈవేళ ఇక్కడ కూడా పాడాం. సాయిరామ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మన ఖమ్మం జిల్లా సుధాకర్ గారికి మీరందరూ పేషెంట్గా ఇంతసేపు కూర్చుని విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం. సాయిరామ్. మేము వస్తుంటే మాకు చెప్పారు ఇక్కడ పంచాయత్ వర్కర్స్ సన్మానం జరుగుతోందని. అవునా అండి? ఉన్నారా ఇక్కడ? ఏదో ఒక్కసారి చేతులు ఎత్తండి. అబ్బో 50 మంది ఉన్నారు. సన్మానం ఫస్ట్ చప్పట్లతో మొదలు పెడదాం. అది ఇక్కడ సోదరుడు వై శ్రీనివాస్ మా బ్రదర్ ఆయన చెప్పింది, స్వామి చెప్పిన మాటలు చెప్పారు. స్వామి ఎన్నో అద్భుతమైన చెప్పారు మాటలు, దాంతోపాటు చేతలు కూడా చూపించారు. ఒకసారి కొడైకెనాల్లో అంటే ఒక ప్రదేశానికి వెళ్ళి వెనక్కి ఒక 20 రోజులు అక్కడ ఉండి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ కారు ఆపండి అన్నారు. కారు ఆపేసిన తర్వాత దిగి ఎలా వెనక్కి వెళ్ళిపోయారు ఎక్కడికో. ఎక్కడికబ్బా వెళ్ళారని కొంతమంది ఇలా దాక్కుంటూ చూశారు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ స్వామి, ఎక్కడికి వెళ్తున్నారు, ఏమిటిది ఇంత అర్జెంట్ ఏంటి అని. వెళ్ళిన తర్వాత అక్కడ 2 ఎద్దులు ఉన్నాయి, అక్కడ మేస్తున్నాయి. వెళ్ళిన తర్వాత ఎద్దులు లాని, నాన్న బంగారు 20 రోజులు మీరు నీళ్లు ఇక్కడ తీసుకొచ్చారు, దానికి మీరు థ్యాంక్ యూ చెప్పాలి, నువ్వు మంచి పని చేసావు అని చెప్తారు అని. అలాగా స్వామికి సేవ అన్నారు కదా ఇందాక. సేవ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే సేవా దళం అనే ఒక గ్రూప్ని స్టార్ట్ చేశారు. వీళ్ళకి సేవ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పారు. సేవ అంటే ఏంటి? మీరు చేసే పనులు ఏదైతే మీరు చేస్తున్నారో అది ప్రేమతో చేయండి రా, అది మీరు మీ హృదయాన్ని అలా క్లీన్ చేసుకుంటున్నారనే ఫీలింగ్తో చేయండి రా అని మొదలుపెట్టారు. దాంతో బ్రదర్ చెప్పినట్టు సుమారు 40 ఏళ్ల క్రితం ఇక్కడ తుఫాన్లు ఇవన్నీ ఇక్కడ జరిగినప్పుడు మా నాన్నగారు వచ్చారు మా ఇంటికి. వచ్చి సేవకి వెళ్తున్నాను చూపించిన తర్వాత అక్కడ సేవలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ నేను మోస్తాను, మీకు ఇంట్లో ఎవరికైనా అభ్యంతరం ఉందా అన్నారు. ఏ అభ్యంతరం లేదన్నా. చిన్నపిల్లలు దొరుకుతారేమో వాళ్ళని ఇంటికి తీసుకొస్తాను, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అని అడిగారు. లేదని చెప్పాం. అప్పుడు అలాగ మొదలుపెట్టి వాళ్ళు చేశారు. మా అమ్మా నాన్నగారు వాళ్ళు చీపురుతోటి ఇది అంతా చిమ్మడము ఇదేది మొదలుపెట్టారు, క్లీనింగ్ మొదలుపెట్టారు. దీంతో మాకు సేవ అనేది ఒకటి అలవాటైపోయింది. ఇప్పుడు సేవాదలు ఎలా ఉన్నారంటే పోటీ పడి బాత్రూములు క్లీన్ చేస్తారండి. పోటీ పడి బాత్రూములు క్లీన్ చేస్తారు. బయట చిమ్మడం కాదు, తుడవడం కాదు, మన ప్రదేశాలు కాదు, పక్కన గుళ్ళు, గోపురాలు, మస్జిద్లు ఇవన్నీ క్లీనింగ్. ఎందుకు అంటే స్వామివారు మాకు అది నేర్పించారు. సేవ సేవ సేవ. వీళ్ళు పంచాయత్ వర్కర్స్ ఇక్కడ వచ్చారు, వీళ్ళు చేసే పని ఎంత పవిత్రమైన పని, ఆ పనిని మీరు కూడా చేయండి. కానీ చేసేటప్పుడు మాత్రము ఏ భావంతో చేస్తున్నారో చూసుకోండి అని చెప్పారు. ఆ ఒక్క పాయింట్ చెప్పి నేను ఆపుదాం అనుకున్నాను. ఆ పాయింట్ ఏంటి అంటే చిమ్మేటప్పుడు మాత్రము మీరు చిమ్ముతున్నారు అనుకోవద్దు, నా హృదయాన్ని పవిత్రం చేస్తున్నాను అనుకోండి చాలు. చిమ్మేటప్పుడు మాత్రం నేను చిమ్ముతున్నాను అనుకోవద్దు, నా హృదయాన్ని నేను పవిత్రం చేస్తున్నాను అనుకోండి.
మీరు బయట ఇలా క్లీన్ చేస్తుంటే నాలో చెత్తంతా తీసేస్తున్నాను అనుకోండి, అదే మీ సాధన అయిపోతుంది. మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైనా చప్పట్లు కొడుతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అబ్బా, నా పనికి వీళ్ళందరూ మెచ్చుకున్నారాయా, చాలా బాగా చేస్తున్నారు, వీళ్ళు చేయడం వల్ల నాకు హాయిగా ఉందని అనుకుంటున్నారా? అలాగే మీరు ఒక నలుగురిని మెచ్చుకోండి, నలుగురు బాగా చేశారని చెప్పండి అయ్యా అని ఒక ప్రేమతో మాట్లాడండి. మీరే సాధన చేసినట్టు, మీరే గొప్ప చేసినట్టు, మీరే ఒక మంచి లెవెల్కి వచ్చేస్తారు. అదే సాధన. అది మేము సేవదలు మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాము. మీరు ఇక్కడ ఇంత కష్టపడి చేస్తూ ఉంటే మేము అది చూస్తూ మేము ఇంత శ్రమ మీరు పడుతున్నారు కదా, ఈ శ్రమ ఎవరి కోసం? మా కోసం, మా అందరి కోసం మీరు చేస్తున్నారు ఈ శ్రమ. అందుకోసం మేము మా హృదయంలోంచి అలాగ తన్నుకొచ్చింది, అయ్యా వాళ్ళని గౌరవించకపోతే ఇంకెవరిని గౌరవించాలి? అందుకోసం ఆ ప్రేమతోటి, లోపలున్న ప్రేమ పరుగెత్తుకుంటూ వెళ్ళి మీ హృదయాన్ని తాకుతుందనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ పిలుచుకొచ్చాం. ఆ ఉద్దేశంతో స్వామివారి కబుర్లు చెప్పుకుంటూ మేము సంతోషంగా పాట మాట ఆట మేము ముందర పెట్టాం. కానీ మేము పిలిచింది ఎందుకు అంటే మీకు థ్యాంక్ యూ చెప్పడానికి, మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పడానికి. థ్యాంక్ యూ.